హాయ్ హలో సాటర్డే రోజు బయటికి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు బాగా కనపడితే తీసుకొచ్చాను. ఇంకా అత్త ఊరగాయ పెడదామంటేను వేరుశనగాయలు అయితే ఈ ఉసిరికాయలను బాగా వేపి పక్కకు పెట్టుకోవాలి. అందులో 100 గ్రాముల చింతపండు నానబెట్టిన గుజ్జునైతే వేయాలి. ఇంకా ఆ గుజ్జు అంతా బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దింపేసుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఆవు పిండి అవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పక్కకు పెట్టుకున్న ఉసిరికాయ ఉప్పులు అనేవి గింజ తీసి పక్కకు పెట్టేసుకొని ఆ ఉప్పులన్నీ ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్లో అంతా వేసి కలిపెట్టుకోవాలి. ఇంకా పక్క నుంచి పోపు వేసుకోవాలి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. చాలా బాగా కుదిరింది, ఇంకా బాగుంది. ఇదైతే మా అత్త చెప్తూ ఉంటే నేను మా అత్త కలిసి అయితే చేసాము. ఈ పచ్చడి చాలా టేస్టీగా బాగా కుదిరింది. ఇంక ఇవాళ అయితే గోంగూర పచ్చడి అయితే చేశాను. గోంగూరను తీసుకొని ఒక కట్ట తీసుకొని దానికి తగినన్ని పచ్చిమిర్చి, ఆనియను, ఇంకా ఒక గడ్డ తెల్లగడ్డ వేసేసి అన్నీ కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. గోంగూర త్వరగా ఉడుకుతుంది అనుకుంటాం, కానీ పులుపు ఉన్నందువల్ల అది త్వరగా అయితే ఉడకదు. ఒక 4-5 విజిల్స్ తర్వాత తీసేసి ఎనిపేసి తిరువాత పెట్టుకోవడమే. ఈ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. ఈ రకంగానే చేసుకుంటాము. ఇంకా పిల్లలకైతే బీన్స్కాయ తాలింపు అయితే చేశాను. తర్వాత పెరుగు పంపించాను స్కూల్కు. ఇంక ఈ తర్వాత నేను ఈ ఊరగాయ అయితే చేసినది ఎలా కుదిరిందా అని చూసుకుంటున్నాను. ఇంకైతే రణపాల మొక్క గురించి చెప్పాలి. నేనైతే మహానందికి వెళ్ళినప్పుడు రణపాల ఆకుని తీసుకొచ్చి వేశాను. అదైతే మొక్కగా పుట్టింది. ఆకు నుంచి ఈ రణపాల మొక్క పుడుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది వాడచ్చు. పప్పులో అయినా పెట్టుకోవచ్చు, ఇంకా సలాడ్గా కూడా వాడుకోవచ్చు ఈ రణపాల. అంతే, వీడియోని లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్.